హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ నుంచి మనకి ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ 1/2025 ఏదైతే వచ్చిందో దాదాపు ఇందులో చాలా క్వాలిఫికేషన్స్ తగ్గ వేకెన్సీస్ ఉన్నాయి. మన 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి దాదాపుగా 3 రకాల పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఒకటైనప్పటికీ కూడా 3 రకాల పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మీరు 3 కూడా సపరేట్గా ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇందులో ఒక రిస్క్ ఏంటంటే, మూడింటికి ఇన్ కేసు ఒకే రోజు ఒకే షిఫ్ట్ ఎగ్జామ్ పెట్టినట్లయితే మీకు డబ్బులు అనేవి వేస్ట్ అవుతాయి. లేదు ఖచ్చితంగా 3 డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ షిఫ్ట్లో కనుక వచ్చినట్లయితే మీరు హ్యాపీగా 3 సార్లు ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఏదైనా ఉద్యోగం సంపాదించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇన్ కేస్ ఓబీసీ వాళ్ళు కానీ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైనా స్క్రైబ్ తీసుకెళ్దాం అనుకుంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్కి సంబంధించిన అప్లికేషన్స్ కానీ మీరు ఈ అంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మొత్తం నోటిఫికేషన్కి సంబంధించిన నోటీసులు అన్నీ వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఓబీసీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఓబీసీ డిక్లరేషన్ అనేది అప్డేట్ చేయాలి, అంటే అప్లోడ్ చేయాలి. ఇందులో ఓబీసీ డిక్లరేషన్ చూడండి ఎక్కడ ఉంది. ఇక్కడ మనకు ఓబీసీ ఆ సర్టిఫికేట్ అలాగే డిక్లరేషన్ ఇక్కడ ఉంది కదా, ఈ ఫార్మేట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఓబీసీ డిక్లరేషన్ ప్రింట్అవుట్ తీసి దాన్ని మొత్తం ఫిల్ చేసి ఎక్కడైతే వీళ్ళు డిక్లరేషన్ అడిగారో అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎవరికైనా ఫార్మేట్ కావాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. మీరు ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇందులో చెప్పాను కదా 3 పోస్టులకు అప్లై చేసుకోవచ్చని. 10th క్లాస్ అలాగే ఐటీఐ చేసిన వాళ్ళు ట్రేడ్స్మెన్ మేట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ట్రేడ్స్మెన్ మేట్ దాదాపుగా 207 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్టర్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 94 వేకెన్సీ ఉన్నాయి. దీనికి కూడా 10th వాళ్ళు ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది. ఇక పెస్ట్ కంట్రోల్ ఏదైతే ఉందో మనకి ఓన్లీ 10th క్లాస్ 53 వేకెన్సీలు ఉన్నాయి. ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మీరు రీజనల్ లాంగ్వేజ్లో ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. అంటే మీరు మనకి ఈ యొక్క రీజనల్ లాంగ్వేజ్ మీకు కనుక హిందీ కనుక వచ్చినట్లయితే, పెస్ట్ కంట్రోల్ ఉండి హిందీ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా 10th క్లాస్ మీద అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు ఏదైనా అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, హిందీ లాంగ్వేజ్ తర్వాత నేర్చుకోవచ్చు, కానీ మీరైతే ఫస్ట్ అయితే పెస్ట్ కంట్రోల్కి కూడా ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. ఎందుకంటే ఇది కూడా మంచి జాబే అనమాట. సో ఫ్రెండ్స్, దీనికి 10th క్లాస్ ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, దీనికి ఏంటేంటి ప్రిపేర్ అవ్వాలి? జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఫ్రెండ్స్, ఈ 3 కూడా మనకి మన యాప్లో ఉన్నాయి. మన ఐఆర్యూ క్లాస్ యాప్లో ఈ 3 కోర్సులు ఉన్నాయన్నమాట. ఈ 3 కోర్సులు మనకు ఫైర్ ఇంజిన్ డ్రైవర్ కాకుండా ట్రేడ్స్మెన్ మేటు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పెస్ట్ కంట్రోల్, ఈ 3 కూడా మనకి ఇందులో కవర్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇందులో మనం కవర్ చేసేవి జనరల్ ఇంటెలిజెన్స్ 36 టాపిక్స్ ఉన్నాయి. అలాగే మనకి కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ 78 వీడియోస్, మొత్తం టాపిక్స్, ఇంగ్లీష్ అనేవి 64 వీడియోస్, మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. మోడల్ పేపర్స్ కూడా 5 ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ కోర్స్ యాక్చువల్లీ 1500 అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో దాదాపుగా 999 రూపాయలకి వస్తుంది. మొత్తం అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు వీడియోస్ చూడండి, ఏదైనా టాపిక్ కవర్ అవ్వలేదంటే మీరు యాప్లోనే నాకు ఇక్కడ మెసేజ్ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. చాట్ అనే ఆప్షన్లో నేను కాంటాక్ట్ అయినట్లయితే ఏ టాపిక్ అనేది అప్లోడ్ చేయలేదో మీరు నాకు చెప్తే ఆ టాపిక్ అనేది ఖచ్చితంగా వితిన్ 1 వీక్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఎవరైనా కోర్స్ పర్చేజ్ చేద్దాం అనుకుంటే స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి కోర్స్ పర్చేజ్ చేయండి. మనకి 18/7/2025 మనకి 11:59 వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కిందన మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి రాయండి, అలాగే మొబైల్ నెంబర్ రాయండి. మీరు మీ యొక్క ముందుని శ్రీ వస్తుందా, శ్రీమతి వస్తుందా, లేకపోతే ఏంటనేది మీరు అది చూసుకోండి. సొల్యూషన్ అనేది రాసుకోండి. తర్వాత ఫస్ట్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఎలాగైతే ఉందో అలాగే ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్. ఇన్ కేసు మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ అనేది మ్యాండేటరీ కాదు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రాసిస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఏదైతే క్యాప్చా ఇచ్చారో క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి రిజిస్టర్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెక్ చేసుకోవడం మనం అడుగుతుంది. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండదు అనమాట. ఒకసారి ఈమెయిల్ ఐడి కూడా
ప్రతి అక్షరం కూడా చెక్ చేసుకోండి, అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే అప్పుడు మీరు ఓకే చేయండి. ఓకే చేసినట్లయితే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మనం యాక్టివేషన్ లింక్ పంపించు అని చెప్తుంది. మీరు ఏదైతే రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి మొబైల్లో మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకి INCET రిజిస్ట్రేషన్ పోర్టల్ నుంచి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద కొట్టినట్లయితే మీకు ఇది 6 డిజిట్ ఓటీపీ ఎక్కడ ఉంటుంది. అలాగే మీ ఓన్ పాస్వర్డ్ అనేది కూడా మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్ పాస్వర్డ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఒకటి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒకటి అప్పర్ కేస్ ఉండాలి, ఒకటి లోవర్ కేస్ ఉండాలి, ఒకటి నెంబర్ ఉండాలి. ఈ విధంగా 8 నుంచి 20 క్యారెక్టర్స్లో మీరు ఒక పాస్వర్డ్ అనేది డిజైన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, పాస్వర్డ్ డిజైన్ చేసుకొని అయిపోయిన తర్వాత మీరు ఓకే కొట్టినట్లయితే పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు అక్కడికి వచ్చి లాగిన్ మ్యాన్ క్లిక్ చేసి మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి కాదు, మొబైల్ నెంబర్ కదా, మొబైల్ నెంబరు అలాగే మీరు పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ పెట్టి మీరు ఇది ఏదైతే ఉందో క్యాప్చా కింద ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అవైలబుల్ పోస్టులు ఏంటంటే ఉన్నాయి అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకు ట్రేడ్స్మెన్ మేట్ ఇది అప్లై చేయాలి, అలాగే పెస్ట్ కంట్రోల్ ఇది అప్లై చేయాలి, తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్ట్రియల్ ఇది అప్లై చేయాలి. ఈ 3 పోస్టులకి కూడా 10th క్లాస్ ITI చేసిన ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ట్రేడ్స్మెన్ మేట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, ఫోటో క్యాప్చరింగ్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్, ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్, అలాగే ఎగ్జామ్ సిటీ, ప్రయారిటీ, ప్రివ్యూ అండ్ సబ్మిట్ మనకి ఇన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. కనిపించిన తర్వాత ఫస్ట్ మేము ట్రేడ్స్మెన్ మేట్కి 10th క్లాస్ ITI ఉందా అని అడుగుతుంది. ఉందని చెప్పేసి మనం డిక్లరేషన్ ఇచ్చి సేవ్ మ్యాన్ కొట్టినట్లయితే మనకు ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మన దగ్గర ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, లేదంటే ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ నెంబర్ అయినా ఉండాలి. ఆధార్ కార్డు అయిన తర్వాత మీరు ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ పేరు ఎక్కడ రాస్తారు, మెయిల్ ఫీమేల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మ్యారేజ్ అయితే మ్యారేజ్ అని, లేదంటే అన్మ్యారీడ్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కేసు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇక్కడ రాస్తారు. మీరు OBC అయితే OBC, అలాగే OBC డిక్లరేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ OBC అప్లోడ్ చేయాలి, ఇక్కడ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. డిక్లరేషన్ అంటే ఈ విధంగా ఉంటుంది. నేను ఫస్ట్లో చెప్పాను కదా, అఫీషియల్ వెబ్సైట్లో కొంచెం కిందకి మనం ఆన్లైన్ అప్లై దగ్గర కిందకి స్క్రోల్ చేసినట్లయితే అన్ని రకాల ఫార్మేట్స్ వస్తాయి. ఆ ఫార్మేట్లో OBC డిక్లరేషన్ ఫార్మేట్ మీరు డౌన్లోడ్ చేసుకొని అది చేతితో ఫిల్ చేసి దాన్ని మనం 10th క్లాస్ సర్టిఫికేట్లు అయితే ఎలాగైతే PDF ఫార్మేట్లో అప్లోడ్ చేస్తున్నామో అదేవిధంగా ఇక్కడ OBC డిక్లరేషన్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇన్ కేసు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన కోలం అనమాట. ఎవరో లేనట్లయితే అంటే మీరు అప్లై చేసిన వాళ్ళు ఇన్ కేసు అంగవైకల్యం ఏమైనా ఉన్నట్లయితే ఎస్ అని, లేదు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏమీ లేదు, నాకు అంగవైకల్యం ఏమీ లేదు, బాగానే ఉన్నట్లయితే నో అని క్లిక్ చేయండి. ఇన్ కేసు మీరు ఉద్యోగం ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ సర్వీస్ చేసి ఇన్ కేసు రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతుంది. మనం ఎవరం కాదు కాబట్టి నో. ఇన్ కేసు ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఎస్ అని పెట్టండి. ఇక డిఫెన్స్ సర్వీస్లో ఎవరైనా డిజేబుల్ అయ్యారు అని అంటుంది, ఇది ఖచ్చితంగా నో అని పెట్టండి. తర్వాత ఆర్యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ 3 years కంటిన్యూ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ అని, ఇది మనకు ఉద్యోగం లేక కదా మనం అప్లై చేస్తున్నాం, నో అని పెట్టండి. తర్వాత స్పోర్ట్స్ పర్సన్ అయితే ఇన్ కేసు మీరే స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ అని క్లిక్ చేసి దానికి సంబంధించిన స్పోర్ట్స్ డీటెయిల్స్ అడుగుతుంది. సర్టిఫికేట్ నెంబర్ కానీ ఏ విభాగాల్లో వచ్చిందో అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే నో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్కి 10th క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ PDF ఫార్మేట్ మనకి 50 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. 50 నుంచి 500 KB మధ్యలో ఉండేలా మీరు PDF అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటో అనేది సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ మార్క్లో వచ్చిందంటే అప్లోడ్ కాలేదని అర్థం అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఫోటో సిగ్నేచర్ని మీరు ఫార్మాట్ చేంజ్ చేయండి. 20 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి, అలాగే 10 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. ఈ విధంగా ఫోటో సిగ్నేచర్ మీరు మోడిఫికేషన్ చేసి అప్లోడ్ చేసినట్లయితే అప్లోడ్ అవుతుంది. తర్వాత సేవ్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మనం ప్రతి స్టెప్కి కూడా మీరు కంటిన్యూగా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారని చెప్పి చిన్న పాపప్ విండో ఓపెన్ అవుతుంది. అది ఓకే చేయాలి. తర్వాత ఎడిషనల్ డీటెయిల్స్ అనమాట. ఎడిషనల్ డీటెయిల్స్ అనేవి మనకి నేషనాలిటీ, రిలీజియన్, అలాగే మనకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది. ఇది కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారమే చూసి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూజ్ ఆఫ్ కమాండింగ్ ఆఫ్ పోస్టింగ్ మనకి ట్రేడ్స్మెన్ మేటు, సదరన్ నేవల్ కమాండు, వెస్టర్న్ నేవల్ కమాండు, అండమాన్ నికోబార్ కమాండ్. ఈ 3 కమాండ్లోనే TMM ఉంది కాబట్టి ఈ 3 కమాండ్లు నాకు నచ్చిన 3 కమాండ్లు అయితే మనం ఈ నోటిఫికేషన్లో ఈ వీళ్ళకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ 3 కూడా మీకు ఏదైతే నచ్చితే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత నచ్చిన దానికి సెకండ్ ప్రయారిటీ, తర్వాత జాయిన్ అవుదాం అనుకుంటే థర్డ్ ప్రయారిటీ. ఈ విధంగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు సేవ్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే
ఫోటో క్యాప్చరింగ్కి వెళ్తుంది. ఎప్పుడైతే మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారో ఖచ్చితంగా ఫోటో క్యాప్చరింగ్ అనేది మీరు దగ్గరే ఉండాలన్నమాట. అప్పుడు వెబ్ క్యామ్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీకు ఫోటో క్యాప్చరింగ్ అనేది 4 యాంగిల్స్లో, ఒకటి స్ట్రైట్గా చూసినట్టు, 2 సైడ్కి చూసినట్టు, తర్వాత సైడ్కి చూసినట్టు, తర్వాత పైకి చూసినట్టు, మీరు ఇలా 4 యాంగిల్స్లో ఫొటోస్ అనేవి తీయాలి. ఫొటోస్ తీసి మీరు వ్యాలిడ్ టు సేవ్ అని చెప్పేసి కొట్టినట్లయితే మీకు నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట. మనకు ఆధార్ కార్డులో కానీ లేదా మన ఇంటి అడ్రస్ ఏ విధంగా రాద్దాం అనుకుంటున్నాం, అది అడ్రస్ లైన్ 2, స్టేటు, డిస్ట్రిక్ట్, సిటీ నేము, పిన్ కోడ్ రాసి కిందనే మనకి కరస్పాండెంట్ అడ్రస్ కూడా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అని చెప్పేసి ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ దానికి వస్తుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఈ పోస్ట్కి తగ్గ క్వాలిఫికేషన్ ఉందా అంటే ఎస్ అని క్లిక్ చేసి మనం సేవ్ మ్యాన్ కొట్టినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఫస్ట్ 10th క్లాస్ ఫస్ట్ మనం 10th క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. 10th క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 10th క్లాసు, అలాగే స్ట్రీమ్స్ 10th క్లాస్ వస్తుంది, యూనివర్సిటీ, మనం ఎస్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషను, డేట్ ఆఫ్ పాస్, ఎప్పుడు పాస్ అయ్యారు, సర్టిఫికేట్ నెంబర్ ఏంటి, ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషను, టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే అది మార్క్స్ కింద, గ్రేడ్ పే కింద, ఈ విధంగా మొత్తం అన్ని మీరు ఫిల్ చేసి మనకి ఇక్కడ యాడ్ సింబల్ ఉంది కదా, యాడ్ సింబల్ కొట్టినట్లయితే 10th క్లాస్ యాడ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఐటీఐ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐటీఐ ఏ ట్రేడ్, తర్వాత ఎన్సీబీటీ, ఎస్సీబీటీ, తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్, సర్టిఫికేట్ నెంబరు, మనకి ఎవాల్యుయేషన్ పర్సెంటేజ్ 634 700 అంటే దాదాపు 90% గ్రేడ్ ఏ అనమాట. సో ఫ్రెండ్స్, సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ ఐటీఐ సర్టిఫికేటు, ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో ఫ్రెండ్స్, సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి మనం యాడ్ కొట్టిన తర్వాత మనకు 2 క్వాలిఫికేషన్లు ఈ విధంగా యాడ్ అయిపోతాయి. మనం అప్లికేషన్ అంటే సర్టిఫికేట్లు అప్లోడ్ చేసినవి కరెక్టా కాదా అన్నది ఇక్కడ వ్యూమ్యాన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ కనిపించాలి. నెక్స్ట్ వ్యూమ్యాన్ క్లిక్ చేసినట్లయితే ఐటీఐ సర్టిఫికేట్ కనిపించాలి. ఈ విధంగా కనిపిస్తేనే మనం సర్టిఫికేట్లు ప్రాపర్గా అప్లోడ్ చేసినట్టు. సో ఫ్రెండ్స్, ఇక ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్, మనకి ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి మనం స్కిప్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, స్కిప్ చేసిన తర్వాత ఎగ్జామ్ సిటీ ప్రయారిటీ అంటుంది. నేను వైజాగ్ నుంచి అప్లై చేస్తున్నాను కాబట్టి వైజాగ్ ఫస్ట్ ప్రయారిటీ, విజయవాడ సెకండ్ ప్రయారిటీ, ఎలాగ తిరుపతి వస్తే గుడికెళ్ళి వచ్చాను అని చెప్పేసి 3rd ప్రయారిటీ పెట్టుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, తిరుపతి ప్లేస్లో మీరు హైదరాబాద్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేస్తాం. సో ఫ్రెండ్స్, సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ వస్తుంది. మీ ఫోటో, సిగ్నేచర్, మీరు ఇప్పటివరకు ఫిల్ చేసిన ప్రతిదీ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అన్నీ ఒకసారి 2 సార్లు చెక్ చేసుకొని మీరు ఇక్కడ డిక్లరేషన్, అన్నింటికి కూడా డిక్లరేషన్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, అంటే మనం ఏమైనా తప్పులు చేసినా, రాంగ్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసినా, ఏమైనా మనకి టెక్నికల్గా అంటే ఏదైనా క్యాన్సిల్ అయిన ఎగ్జామ్స్కి సంబంధించి ఏమైనా, ఇవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఈ మూడిట్లో ఉంటాయి. మీరు ఈ 3 కూడా టిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్, ఇది ఫీమేల్ క్యాండిడేట్స్ కాబట్టి ఎటువంటి ఫీజు కూడా అడగలేదు కాబట్టి మెయిల్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఫీజు అనేది అడుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి గ్రూప్ సిలో ట్రేడ్స్మెన్ మేట్కి అప్లికేషన్ సబ్మిటెడ్ అని వచ్చేసింది. ఇక నెక్స్ట్ వ్యూ అప్లికేషన్ మనం క్లిక్ చేస్తే వ్యూ అప్లికేషన్ వస్తుంది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత పెస్ట్ కంట్రోల్కి అప్లై చేయండి, తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఐఆర్యూ క్లాసెస్ కనుక మీరు ఖచ్చితంగా క్లాసులు జాయిన్ అవ్వండి. ఉద్యోగం సంపాదిద్దాం అనుకుంటే జాయిన్ అయ్యి అందులో మీకు ఏమైనా టాపిక్స్ అర్థం అవ్వకపోయినా, లేకపోతే సార్ పలానా టాపిక్ అనేది మీరు ఇంకా అప్లోడ్ చేయలేదన్నా, నేను వితిన్ 1 వీక్లో మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అది కూడా ఐఆర్యూ క్లాసెస్ యాప్లో చాట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వచ్చే మీరు నాకు మెసేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.